బ్యాక్ టు న్యూస్. విద్యార్థులు మళ్లీ మావోయిస్టుల ఉద్యమం వైపు ఆకర్షితులవుతున్నారా? క్యాంపస్ చదువులు పక్కన పెట్టి విప్లవ సాహిత్యం తిరగేస్తున్నారా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి బీజాపూర్ ఎన్కౌంటర్లో చనిపోవడంతో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సంఘాలు మాత్రం ఇది బూటకపు ఎన్కౌంటర్ అని ఆరోపిస్తున్నాయి. ఒక ఎన్కౌంటర్ మైండ్ బ్లాక్ అయ్యే నిజాలను బయటపెడుతోంది. ఒకప్పుడు వెనుకబాటుతనాన్ని సహించలేక పల్లె యువత నక్సల్బరీ ఉద్యమం వైపు నడిచారు. దీంతో ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టడం, ప్రపంచమే ఓ గ్లోబల్ విలేజ్గా మారడంతో క్రమంగా యువతకు నక్సలిజంపై ఆసక్తి తగ్గింది. అయితే పట్టణాలు, నగరాల్లో ఉండే విద్యార్థులు ఇప్పుడు మావోయిస్టు పార్టీ వైపు వెళుతున్నట్లుగా నిఘా వర్గాలు చెబుతూ ఉండడం కలకలం రేపుతోంది. మావోయిస్టు పార్టీకి విద్యార్థులే బలం. విద్యార్థులుగా ఉన్నప్పుడు పార్టీలోకి వెళ్లిన వాళ్లు ఇప్పుడు కీలక స్థానాల్లో ఉన్నారు. మావోయిస్టుల సమస్య ఇటు తెలంగాణ, అటు ఏపీలో కూడా అదుపులోనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పటికప్పుడు మావోయిస్టుల్ని అదుపు చేసేందుకు పోలీసులు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే తాజాగా పట్టణ యువత మళ్లీ మావోయిస్టు పార్టీ వైపు ఆకర్షితులవుతుండడం ఆందోళనకర పరిణామం. నల్గొండ జిల్లాకి చెందిన వివేక్ అనే 19 ఏళ్ల విద్యార్థి మావోయిస్టు పార్టీలో చేరాడన్న విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. సెంట్రల్ యూనివర్సిటీలో లా చదువుతోన్న వివేక్ తన చదువును మధ్యలోనే ఆపేశాడు. గత 6 నెలలుగా కనిపించకుండా పోయాడు. శుక్రవారం బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో వివేక్ చనిపోవడంతో అతను ఎక్కడ ఉన్నాడన్న విషయం పోలీసులకు అర్థం కాలేదు. అసలు వివేక్ మావోయిస్టు పార్టీలో ఎలా చేరాడు, అతన్ని ప్రభావితం చేసిన వారు ఎవరన్న విషయంపై విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే వివేక్ను పోలీసులే కాల్చి చంపారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎన్కౌంటర్ బూటకమని సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా మరోసారి తెలంగాణలోని విద్యార్థులు మావోయిస్టుల వైపు ఆకర్షితులవుతున్నారన్న వాస్తవం కలకలం రేపుతోంది. ఈ పరిణామాలకు కారణాలేంటి? ఈ ప్రభావం నుంచి యువతను ఎలా రక్షించాలన్న దానిపై ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది.